మీరు ఎప్పుడైనా ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టును సేకరించినట్లయితే అది ఒక నదిని నింపగలదని మీరు అనుకోవచ్చు. అయితే సగటు వ్యక్తి ఒకేసారి పావు టీస్పూన్ కన్నీరు మాత్రమే ఏడుస్తాడు మరియు మీరు రోజంతా ఏడ్చినా 24 గంటల్లో మీరు అరకప్పు కన్నీటి బొట్టును మాత్రమే నింపుతారు. ఇప్పుడు ఒక చిన్న నది కూడా లక్షలాది గ్యాలన్ల నీటిని కలిగి ఉంటుంది. అంటే దానిని నింపడానికి మీరు దాదాపు 500 సంవత్సరాలు నిరంతరం ఏడవాలి. పోటీలో గెలవాలనే దృఢ సంకల్పంతో ఆమె కప్పు నీళ్లు తాగింది. కాని ఆమె అలా కొనసాగుతుండగా ఆమె కడుపు ఉబ్బిపోయి తల తిరుగుతున్నట్లు అనిపించింది. మీరు చూడండి, ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మీ శరీరంలో ఉప్పు ప్రమాదకరంగా తగ్గుతుంది. దీనివల్ల ఆమె మెదడు ఉబ్బిపోయి పనిచేయలేకపోయింది. దీని కారణంగా ఆమె ఊపిరితిత్తులు మరియు గుండె పనిచేయడం ఆగిపోయాయి మరియు దాదాపు 2 గాలన్లు తాగిన తర్వాత ఆమె విషాదకరంగా మరణించింది. మీరు ఊపిరితిత్తుల్లో రంధ్రం వేస్తే మీరు ఊపిరి పీల్చుకునేటప్పుడు గాలి గాయంలోకి మరియు బయటికి వెళుతుంది. ఇది జరిగినప్పుడు అది మీ ఛాతీలోని స్థలాన్ని నింపుతుంది, మీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దానిని ఆపడానికి ప్లాస్టిక్ వంటి గాలి చొరబడని పదార్థాన్ని కనుగొని గాయాన్ని కప్పడానికి దాన్ని ఉపయోగించండి. తరువాత దానిని 3 వైపులా టేప్ చేయండి. ఇది గాలిని పీల్చుకోకుండా ఆపుతుంది కానీ అది బయటకు వెళ్లడానికి అనుమతిస్తుంది. మీరు సహాయం కోసం వేచి ఉన్నప్పుడు మీ ఛాతీ ఒత్తిడిలో ఉండటానికి మీ గాయపడిన వైపు పడుకోండి. మీరు ఒక ఆకాశహర్మ్యమంత ఎత్తుగా ఒక పెద్ద ఫ్యాన్ నిర్మిస్తే అది ఒక టోర్నడోను ఎగిరిపోతుందని మీరు అనుకోవచ్చు. అయితే వెచ్చని, తేమతో కూడిన గాలి చల్లని, పొడి గాలిని ఢీకొన్నప్పుడు టోర్నడోలు ఏర్పడతాయి. గంటకు 300 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో కదలగల తిరుగుతున్న గాలులను సృష్టిస్తాయి. ప్రపంచంలోని బలమైన ఫ్యాన్లు కూడా ఆ శక్తికి సరిపోలలేవు. టోర్నడోను ఆపడానికి మీకు పర్వతం అంత పెద్ద ఫ్యాన్ మరియు భారీ మొత్తంలో శక్తి అవసరం, మరియు అప్పుడు కూడా తుఫాను మిమ్మల్ని అధిగమించవచ్చు. అతను దానిని నీటిలోంచి బయటకు తీస్తుండగా ఆ చేప అతని నోటిలోకి దూసుకెళ్ళింది. అది అతని గొంతులోకి లోతుగా దూరింది. శ్వాస తీసుకోవడం దాదాపు అసాధ్యం అయింది. అతను భయాందోళనకు గురైనప్పటికీ అతను ఏదో ఒకవిధంగా ప్రారంభ షాక్ నుండి బయటపడ్డాడు మరియు ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అక్కడికి చేరుకునే సమయానికి అతను మాట్లాడలేకపోయాడు లేదా ఊపిరి పీల్చుకోలేకపోయాడు మరియు అది అతని ఛాతీలోకి మెలికలు తిరుగుతుందని వారు గ్రహించారు. వైద్యులు చేపను తొలగించడానికి శస్త్రచికిత్స చేశారు, కానీ విషాదకరంగా ఆ వ్యక్తి అప్పటికే చనిపోయాడు.